మేము ప్రజాపాలన చేస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా మా ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రగతి భవన్ పేరు మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టినారు. ఒకటే ఒక రోజు ఆ ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్, ఒకటే రోజు. దాని తర్వాత తెల్లారి మంత్రులు ఉంటారన్నారు, మంత్రులు ఎవరు లేరు. దాని తర్వాత తెల్లారి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు, ఎమ్మెల్యేలు లేరు. దాని తర్వాత అధికారులు ఉంటారని చెప్పారు, అధికారులు లేరు. పేరు మార్చింది తప్పించి మీ పాలన మాత్రం మార్పు రాలే. ఇవాళ మీరు సెక్రటేరియట్కి ఎన్నిసార్లు పోయినరు? ఇవాళ మీకు గతి లేక ఇప్పటి వరకు అంత పెద్ద హైదరాబాద్ లో ఈ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం దొరకక మా కేసీఆర్ గారి ఒక గొప్ప విజన్ తోటి కట్టినటువంటి పోలీస్ కమాండ్ సెంటర్ లోనే ఇవాళ మీ కార్యక్రమాలు నడిపించుకుంటున్నారు. ఇవాళ మీరు ఢిల్లీకి పోయిన సార్లు కూడా ఇవాళ మీరు రాష్ట్ర సెక్రటేరియట్లోకి పోలేదు. కనీసం మీరు 30-40 సార్లు పోయి ఉంటారు ఈ 14 నెలల్లో. ఆ 30-40 సార్లు కూడా మీరు ఇంతవరకు మీరు సెక్రటేరియట్లోకి పోలేదంటే మీ ఎంత అసమర్థన పాలనో ఇవాళ క్లియర్ గా మనకు అర్థమైపోతున్నది.